సింధూర్ యుద్ధపరంగా దౌత్యపరంగా భారతదేశం గౌరవనీయులైన ప్రధానమంత్రి గారి నేతృత్వంలో సాధించిన ఒక గొప్ప విజయం. గత కొద్ది రోజులుగా ప్రపంచంలో జరుగుతున్న యుద్ధపరమైన సంఘటనలు, దౌత్యపరమైన సంఘటనలు, కార్యక్రమాలు చూస్తుంటే 45 రోజుల క్రితం పోయిన నెలలో జరిగిన ఆపరేషన్ సింధూర్ ఎంత గొప్ప విజయాన్ని సాధించింది అని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నాం. అంతర్జాతీయంగా, జాతీయంగా ఎంతోమంది మేధావులు, రాజనీతిజ్ఞులు, విశ్లేషకులు, పత్రికా విలేకరులు, కొద్దిమంది సరిగ్గా, చాలామంది తప్పుగా వక్రీకరించి దాని గురించి విశ్లేషించారు, మాట్లాడారు. ఆ యుద్ధం ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో నేను కొన్ని టీవీ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చూసినా, ఇప్పుడు నేను మాట్లాడేదాన్నైనా ఒకే విషయం, ఆపరేషన్ సింధూర్ ఇంత గొప్ప విజయాన్ని భారతదేశం ప్రపంచానికి చాటి చెప్పింది అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఎలా అంటారా? ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం, ఇజ్రాయెల్ పాలస్తీన్ యుద్ధం, రష్యా యుక్రెయిన్ యుద్ధం, దీని వెనుక తెర వెనుక దౌత్యపరమైన చర్చలు అన్ని రకాల దేశాలతో, G7 కావచ్చు, G10 కావచ్చు, G15, G20. అమెరికా ప్రపంచంలోకెల్లా అతిపెద్ద అణ్వాయుధాలు కలిగిన దేశం. ఇజ్రాయెల్కు సమర్థనగా యుద్ధంలో దిగిన, ప్రపంచం ఏనాడు చూడని యుద్ధ విమానాన్ని ప్రయోగించిన, ప్రపంచం ఏనాడు చూడని బాంబులు ప్రయోగించిన ఫలితం తేలలేదు. ఏ దేశం మీద? అనధికారికంగా అణ్వాయుధాలు కలిగిన ఇరాన్ మీద. మరోవైపు ఇజ్రాయెల్ తన ఉనికి కోసం పోరాడుతున్న ఒక చిన్న దేశం. ఇంతవరకు ఫలితం తేరలేదు. 3 రోజులు అన్నారు, 15 రోజులు కావస్తోంది. మరోవైపు రష్యా ప్రపంచంలోకెల్లా 2వ అతిపెద్ద అణ్వాయుధాలు కలిగిన దేశం. ఒకప్పుడు తనతోనే కలిసి ఉన్న దేశంపై 3 సంవత్సరాల పైగా పోరాడుతూనే ఉంది, ఫలితం తేలటం లేదు. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ నాటో దేశాలు అంటాం కదా, అవన్నీ సమర్థిస్తున్నా కానీ. మరోవైపు భారతదేశం పూర్తి దేశీయ పరిజ్ఞానంతో, తన శక్తి సామర్థ్యాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న గౌరవనీయ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మన ప్రజలందరూ ఏకమై భద్రతా దళాల శక్తి పాటవాలతో 3 రోజుల్లో మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాం. ఇప్పుడు ఇండస్ జలసంధి గురించి ఎవరు మాట్లాడటం లేదు. ఎందుకంటే యుద్ధం జరిగిన వెంటనే, శత్రు దేశం ఆపండి అని ప్రార్థించిన వెంటనే ఆపంగానే దౌత్యపరమైన సమూహాన్ని మనం ప్రపంచం మొత్తం మీద పంపించి ఒప్పించగలిగాం, మన పాయింట్ ఆఫ్ వ్యూని అర్థం చేయించగలిగాం. అదే ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోజ్ జలసంధి ప్రపంచాన్ని గగురుపరుస్తోంది. అది ఇంకా ఫలితం తేలలేదు. కాల్పుల విరమణ అంటున్నారు, అయిందా? దాన్ని ఉల్లంఘిస్తున్నారా తెలియటంలా. అంటే ప్రపంచానికి యుద్ధ తంత్రాన్ని, చాణక్య నీతిని, దౌత్యపరాల వ్యవహారాల్ని చాటి చెప్పింది భారతదేశం. ఇదే కదా చాణక్య నీతి అంటే, ఇదే కదా విశ్వగురువు అంటే. ఏమంటారు? ఇటువంటి ఆసక్తికరమైన విషయాల్ని మీరు నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఫేస్బుక్, థ్రెడ్స్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఎక్కడైనా చూడొచ్చు. కేవలం జస్ట్ టైప్ చేయడం మాత్రమే. ఉంటాను. ఆగండి. వెతికితే భగవంతుడే కనిపిస్తారంటారు సార్. నేనంతా వెతకండి. నమస్తే.